Hi everyone, let us discuss about schooling in our children. సో చాలామంది స్కూల్ అనేది ఒక సోషల్ స్టిగ్మా లాగా క్యారీ చేస్తూ ఉంటారు. కంపల్సరీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి, థెరపీస్ ఇప్పిస్తున్నా సరే, అదర్ వర్కౌట్ చేస్తున్నాము, దాంతోపాటు స్కూల్ అనేది కంపల్సరీ జాయిన్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతారు, లేకపోతే ఎవరేమనుకుంటారు అని చెప్పేసి స్కూల్లో జాయిన్ చేస్తే కిడ్కి బెటర్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే ప్రాసెస్లో స్కూల్కి జాయిన్ చేయడానికి రష్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మనం ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్, అసలు స్కూల్ హెల్ప్ అవుతుందా లేదా పిల్లలకి అనే విషయానికి వచ్చినట్లయితే స్కూల్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ వేర్ కిడ్ కెన్ గెట్ లాట్ ఆఫ్ కిడ్స్ అరౌండ్ హిమ్. అంటే ఇప్పుడు పిల్లలతో కలిసి ఉండే ఆప్షను, పిల్లలతో మింగిల్ అయ్యే ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా మనకి స్కూల్కి వెళ్ళడం వల్ల దొరుకుతాయి. కాబట్టి కిడ్కి డెఫినెట్గా స్కూలింగ్ అనేది హెల్ప్ అవుతుంటుంది. కాకపోతే ఇక్కడ ప్రతి పేరెంట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటి అని అంటే కనుక, అసలు మన కిడ్ స్కూల్కి రెడీ ఉన్నాడా లేదా. చాలామంది డాక్టర్స్ కూడా మీరు అఫ్కోర్స్ ప్రాబ్లం ఉంది బాబుకి, సో ఇప్పటి నుంచి థెరపీస్ ఇప్పించండి, థెరపీస్తో పాటుగా స్కూల్లో కూడా జాయిన్ చేయండి అని చెప్తారు. డెఫినెట్లీ స్కూల్లో జాయిన్ చేయాలి, కానీ బిఫోర్ జాయినింగ్ ఇన్ ద స్కూల్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్. లైక్ అంటే నా కిడ్కి అసలు ఫస్ట్ స్కూల్కి రెడీ ఉన్నాడా లేదా అనేది అర్థం చేసుకోవాలి. మరి బీయింగ్ పేరెంట్స్ మాకు ఎలా అర్థమవుతుంది కిడ్ స్కూల్కి రెడీ ఉన్నాడా లేదా అనేది ఎలా అర్థమవుతుంది అని అంటే, ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఎక్కడ అని అంటే కనుక, కిడ్కి అసలు ఫస్ట్ ఓరియంటేషన్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిందా లేదా. అందరికీ తెలిసిన విషయం ఏంటి, ఆటిజం స్పెక్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా మేజర్గా వాళ్ళ జోన్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. పిల్లల్లో కానీ నలుగురిలో కానీ మనుషుల మధ్య ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడకుండా వాళ్ళ సెల్ఫ్ స్టిమ్మింగ్ బిహేవియర్స్ అంటాం. అంటే వాళ్ళు రిపిటేటివ్ బిహేవియర్స్లో వాళ్ళు ఉండిపోవడం కానీ, లేకపోతే వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉండి వాళ్ళు ఒక టాయ్తో వాళ్ళు ఆడుకుంటూ సాలిటరీ ప్లే చేసుకుంటూ ఉండడం కానీ, ఈ జర్నీలో ఉంటూ ఉంటారు పిల్లలు. సో మేజర్గా వాళ్ళకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ ఉంటూ ఉండదు, అలాగే పీపుల్ మీద ఫోకస్ అనేది ఉండదు. సో ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక కిడ్ని స్కూల్లో జాయిన్ చేయాలా వద్దా అనే విషయంలో ప్రతి పేరెంట్ ఏది పారామీటర్గా తీసుకోవాలి అని అంటే కనుక, కిడ్కి మినిమం అంటే ఈవెన్ దో ఐ కాంటాక్ట్ 100% డెవలప్ అవ్వకపోయినా సరే స్కూల్లో జాయిన్ చేయొచ్చు, అలాగే అటెన్షన్ 100% లేకపోయినప్పటికీ కూడా స్కూల్లో జాయిన్ చేయొచ్చు. కానీ కిడ్కి మినిమం ఓరియంటేషన్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్, అంటే చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని కిడ్ అబ్జర్వ్ చేయగలుగుతున్నాడా లేదా, లేదా చుట్టుపక్కల ఉన్న పీపుల్ని కిడ్ అబ్జర్వ్ చేయగలుగుతున్నాడా లేదా, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అట్లీస్ట్ రియాక్ట్ అవుతున్నాడా లేదా, ఇది మేజర్గా ఫస్ట్ పారామీటర్గా పేరెంట్స్ కన్సిడర్ చేయాలి. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, మా వాడికి ఇంకా ఐ కాంటాక్ట్ రావట్లేదు కదా, స్కూల్లో వేయొచ్చో వేయకూడదు, లేదా స్కూల్లో వేస్తే ఆటోమేటిక్గా ఐ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది, లేకపోతే అటెన్షన్ పెరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదండి. ఎందుకు మనము ఎన్విరాన్మెంట్కి పీపుల్కి కిడ్ ఓరియంట్ అయ్యాడా లేదా అనేది అర్థం చేసుకోవాలి అంటే కనుక, లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్కి అసలు ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్ లేదు అనుకుందాము, మనం స్కూల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తాము. అక్కడ ఏమైపోతుందంటే కిడ్ లాట్ ఆఫ్ టైము స్కూల్ అనేది ఎలా జరుగుతూ ఉంటుందంటే, మనకి ఒక టీచర్ ఈజ్ టు 20 to 25 కిడ్స్, మ్యాక్సిమం 30 కిడ్స్ వరకు కూడా కొన్ని చోట్ల ఉంటూ ఉంటుంది. అంటే 1:20, 25, 30 రేషియోలో స్కూల్ అనేది మనకి జనరల్గా రన్ అవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ప్రత్యేకించి మన కిడ్ మీద స్పెషల్ ఫోకస్ అంటూ ఏ టీచరు పెట్టరు. సో వీళ్ళేంటి, మనం జనరల్గా పేరెంట్స్ పర్సెప్షన్ ఏముంటుంది, పిల్లల మధ్యలో ఉంటే వాడంతటి వాడు సెట్ అవుతాడేమో, పిల్లల మధ్యలో ఉంటే వాళ్ళని చూసి వీడు నేర్చుకుంటాడేమో అని అనుకుంటారు. కానీ మినిమం బేసిక్ ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్ లేనప్పుడు పిల్లలకి ఏమవుతూ ఉంటుందంటే, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పీపుల్ని ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయరు. మోర్ ఆఫ్ వాళ్ళ జోన్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు, వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళలో ఉన్న ఇష్యూస్ లాట్ ఆఫ్ అంటే స్కూల్ అనేది ఇట్ విల్ బీ ఆల్ అరౌండ్ లైక్ ఒక 2 నుంచి 4 hours వరకు ఉంటూ ఉంటుంది. సో అంత సెల్ఫ్ టైం వితౌట్ ఎనీ ఎంగేజ్మెంట్ అయిపోయేసరికి పిల్లల్లో ఈ స్టిమ్మింగ్ బిహేవియర్స్ అవ్వచ్చు, ఈ సెన్సరీ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే రిపిటేటివ్ బిహేవియర్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ప్లీజ్ పేరెంట్స్, మీరు ఎప్పుడైనా సరే కిడ్ని స్కూల్ జాయిన్ చేయడం అనేది ఖచ్చితంగా కిడ్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కిడ్కి మినిమంగా ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్ క్రియేట్ అయిందా లేదా, పీపుల్ ఓరియంటేషన్ క్రియేట్ అయిందా లేదా, ఇది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఈ తర్వాత మనం స్కూల్లో జాయిన్ చేసినట్లయితే కనుక కిడ్కి అట్లీస్ట్ వాట్ ఎవర్ టీచర్ ఈజ్ సేయింగ్, టీచర్ పిలిచినప్పుడు పలకడం కానీ, అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడం కానీ తనకు అలవాటు అవుతుంది. దాని నుంచి స్లోగా పియర్ ప్లే అంటే పిల్లలతో కలిసి ఆడుకోవడము, లేకపోతే సోషలైజ్ అవ్వడము, కమాండ్ని ఫాలో అవ్వడం, ఇవన్నీ ఫర్దర్ నేర్చుకుంటాడు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, every parent has to look that whether your kid is able to react to environment and people. ఇది చాలా ఇంపార్టెంట్.
ఈ లెవెల్కి కిడ్ వచ్చాడు అంటే డెఫినెట్లీ దెన్ స్కూల్లో జాయిన్ చేయండి. దట్ విల్ గివ్ మోర్ బెనిఫిట్ టు ద చైల్డ్. థ్యాంక్ యూ.